అలాగే థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చాలామంది చెప్తారు. కానీ మనం అలాగే చేస్తాం. అతను చెప్పినట్టే చేయము. ఎలా చేయాలో నేర్చి మనం రకరకాల డిజైన్‌లు, మార్ఫింగ్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి, అందమైన లెటర్స్ పెట్టి మొత్తానికి అందంగా తయారెట్టి పెడతాం కదా! సూపర్ థంబ్‌నెయిల్ తయారు చేస్తాం కదా! దానికో లెక్క పత్రం అనేది ఉండదు. రకరకాల మార్పులు, చేర్పులు చేస్తా ఉంటే చివరికో మంచి థంబ్‌నెయిల్ అయిద్ది కదా! అంతే కదా! దానికో ఫార్ములా నేర్చుకొని చేస్తాం కదా! ఒక అద్దు పద్దు ఉండదు. మనకు మంచిగా వచ్చేలాగా చేస్తాం ఎన్నో కష్టాలు పడి కదా! గంతే అన్నట్టు. అయితే ఆర్టికల్ మాత్రం మనం మార్ఫింగ్ చేయడం తెలవదు. ఆర్టికల్ అందులో ఉన్నది ఉన్నట్టే చెప్తాం. యూట్యూబ్‌లో గానీ, లేకపోతే టీవీలో వచ్చింది గానీ, లేకపోతే గూగుల్‌లో చదివిన ఆర్టికల్ అలాగే పెడతాం. తప్పు. దాన్ని అలా పెట్టొద్దు. అది కేవలం మీరు నేర్చుకున్నారంతే. ఆ విషయాన్ని మళ్ళీ మార్ఫింగ్ చేయాలి. అనేక రకాలుగా మార్ఫింగ్ చేయాలి. 99% మీరు 90% మార్ఫింగ్ చేయాలనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒంటరిగా మనము మన దోస్తు మాట్లాడుకున్నప్పుడు ఏదైనా సెన్సార్ ఉంటదా? మనల్ని అడిగేటోడు ఉంటాడా? తప్పు పట్టేటోడు ఉంటాడా? ఉండడు కదా! అందుకని మనం ఏం చేస్తాం, ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు, మనోళ్ళు ఉన్నప్పుడు జోక్స్ మాట్లాడుకుంటాం, లవ్ మాట్లాడుకుంటాం, ఇంకా బూతు మాట్లాడుకుంటాం, శృంగారం మాట్లాడుకుంటాం, అది ఉంచుకున్నది ఇది ఉంచుకున్నది మాట్లాడుతాం, అది తిరుగుతాడు అంటాం, లవ్ గురించి మాట్లాడుతాం, ఇంకా ఇలాంటి కేసులన్నీ మాట్లాడుతాం, ఇల్లీగల్ కేసులన్నీ, రొమాన్స్, లవ్, శృంగారము, హీరోయిన్ల గురించి, మాట్లాడకూడని విషయాలు, చెప్పకూడని విషయాలు అన్నీ మనము మన దోస్తు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆడు అడిగేటోడు లేడు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఉన్న మన మనసులోని విషయాలన్నీ ఆడ బయట పెట్టుకుంటాం. నవ్వులు, జోకులు, డబుల్ మీనింగ్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు ఇన్ని వేసుకుంటాం కదా! కానీ ఇవి అందరి ముంగట చెప్పకూడదు. ఎందుకంటే తప్పుపడతారు కాబట్టి మనమే మాట్లాడుకుంటాం కదా! ఇగో యూట్యూబ్‌లో కూడా అంతే. ఒక కంటెంట్‌ను మీరు మనం ఫ్రెండ్స్ తోటి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు కదా! దాన్ని ఇల్లీగల్‌గా వాడుకుంటారు. ఒక మంచి కంటెంట్‌ను మనం వేరే తిరిగి వాడుకుంటాం. జోకు, దాన్ని ఏమంటారు, మిస్‌బిహేవింగ్ లాగా వేరే తిరిగి వాడుకుంటాం. మిస్‌యూజ్, ఒక కంటెంట్‌ను మిస్‌యూజ్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, ఆ ఫ్రెండ్ వస్తుంది అని ఎన్నో తీరులో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ అనుకో, ఆమె డాక్టర్ కానీ ఆమె కొంచెం నీ లవర్, ఆ డాక్టర్ నిన్ను ప్రేమిస్తుంది అంటూ మనం మిస్‌యూజ్ చేస్తాం కదా! ఫ్రెండ్స్ దగ్గర మనమే చేసుకుంటాం, ఆమెతోటి కాదు. మనం చేసుకుంటాం కదా! ఇలా ఒక కంటెంట్‌ను మీరు యూట్యూబ్‌లో కానీ, టీవీలో కానీ, ఎక్కడైనా చదివింది, విన్నది, గూగుల్‌లో చదివింది కానీ మరో తిరిగి మన ఫ్రెండ్స్ దగ్గర ఇల్లీగల్‌గా దాన్ని మనము మన ఫ్రెండ్స్ జోక్‌గా మాట్లాడుకుంటాం చూసినావా? అది పాజిటివ్ కంటెంట్, నెగిటివ్ చెప్పుకుంటాం. అంటే జోక్ కాదు, నిన్ను ఉంచుకున్నది నీ గర్ల్ ఫ్రెండ్, నీ లవ్వరు, ఏమున్నదిరా బాయ్ నీ ఫ్రెండ్ అని, ఉంచుకున్నది నేను పెట్టుకున్నది అంకుల్ నుంచి పట్టుకున్నది ఆంటీ పోతుందిరా, ఏమున్నదిరా ఆంటీ, ఇలాంటివన్నీ మాట్లాడతాం. ఎందుకంటే మనల్ని అడిగేటోడు లేడు. కాబట్టి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కదా! అసలు విషయాన్ని మరో తిరిగి మాట్లాడుకుంటాం కదా! మనం సరదాకు, జోక్కు, నవ్వులాటకు, తమాషాకు ఇంట్రెస్ట్గా ఉండడానికి. ఎందుకంటే మనిషికి ఇంట్రెస్ట్ ఉండేది ఇవే. ఇవి ఉంచుకోవడము, లవ్వరు, గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత జోకులు, డబుల్ మీనింగ్లు, ఇవే కదా! సినిమాలనే ఇవే ఉంటాయి, బయటనే ఇవే ఉంటాయి కదా! ఇగో ఇవి ఇంట్రెస్ట్గా ఉండేటివి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, గవ్వే మీరు కెమెరా ముందు అసలు కంటెంట్ని ఇలా మార్చి చెప్పండి. చెప్తే జనాలకు నచ్చుతుందనమాట. కాబట్టి మీరు జనాలకు చెప్పాలని కాదు, నువ్వు మీ దోస్తు ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకోండి. యూట్యూబర్ అనేది మర్చిపోండి, యూట్యూబ్ కోసం మాట్లాడుతున్నాను మర్చిపోండి, యూట్యూబ్ ఆడియన్స్ని మర్చిపోండి. నువ్వు ఒక యూట్యూబర్ అనేది మర్చిపో. కేవలం నువ్వు నీ దోస్తుంటే ఎలా మాట్లాడుతుంటావు అలా మాట్లాడు. లేక అట్లా అనమాట. ఇక యూట్యూబర్ను అనేది మర్చిపోండి, యూట్యూబ్ వీడియో అనేది మర్చిపోతే చక్కగా నీ దోస్తుతోటి ఇల్లీగల్గా నువ్వు శృంగారము, ప్రేమ, లవ్, బూతు, సెక్స్ ఇవన్నీ మాట్లాడతావు కదా! ఆ జోక్స్ కామెడీ ఉంటాయి, మాట్లాడని విషయాలన్నీ ఉంటాయి, మనం మాట్లాడుకుంటాం కదా! అలా కూడా చెప్పొచ్చు అనమాట. అలా చెప్తే, కానీ మీరు యూట్యూబ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మీరు అధిగమించి మాట్లాడకూడదు. ఛానల్‌కు స్ట్రైక్ వస్తుంది. అలాగే వినేవాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఆడియన్స్ వీడు బూతు చెప్తాడని చెప్తే ఆడవాళ్ళు చూడరు కాబట్టి కాస్త సభ్యత ఉండేలాగానే ఇలాంటివన్నీ చెప్పండి. ఇల్లీగల్‌గా చెప్పాను కదా! ఉంచుకోడు, పట్టుకోడు, లవరు, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటారు కదా! ఇలాంటివి లేకపోతే ఈ వీడియోలో మసాలా ఉండదు. ఇంట్రెస్ట్‌గా ఉండదు. అది ఆడవాళ్ళు చూడరు, మగవాళ్ళు చూడరు. ఇలా చెప్పండి, మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఉదాహరణకి మనం సినిమా పోతే సినిమాల్లో ఏముంటుంది, రఫ్గా మాట్లాడడము, డబుల్ మీనింగ్ జోక్స్, స్విమ్ సూట్లో హీరోయిన్ చూపెట్టాలి, స్విమ్మింగ్ డ్రెస్లు చూపెడతారు, డ్రెస్ చేంజింగ్ ఉంటుంది హీరోయిన్ది, ఇవన్నీ ఉంటాయి కదా! అసభ్యమైన మాటలు, అశ్లీలమైన మాటలు, అశ్లీలమైన దృశ్యాలు, హీరోయిన్ తోటి చూపెడతారు, అశ్లీలమైన మాటలు, మర్యాద లేని మాటలు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. డబుల్ మీనింగ్ మాటలు ఉంటాయి తప్ప ఎక్కడ డిసిప్లిన్ ఉండదు, సిన్సియర్గా ఉండదు. అంటే మడిగట్టి కూర్చున్నట్టు ఉండదు. అన్నీ కూడా ఇల్లీగల్నే మాట్లాడతారు కదా! బూతు మాటలు బయట ఇట్లా తిట్టుకుంటాం, అలాంటివి వినరాని మాటలు, అనరాని మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, హీరోయిన్ని చూపించడాని విధంగా చూపించడం. ఎందుకంటే చూస్తారు కాబట్టి చూపిస్తారు అట్లా. శృంగారం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, లవ్ స్టోరీలు ఉంటాయి. మనకు ఏదైతే మనసులో ఉన్నదో అది అక్కడ చూపిస్తారంటూ, మనకి ఏది కావాలనో అది చూపిస్తారు. అంటే బయట ఎట్లా ఉంటారంటే అందరూ బాపనోళ్ళే, కానీ కోడి ఎట్లా మాయమైంది అన్నట్టుగా మనకేం చెప్పబడతారంటే పైకి అందరూ నటిస్తారు మంచి వాళ్ళలాగానే సమాజంలో, కానీ అది ఎవరికీ నచ్చదు. అందరికి కావాలి, అందరూ బాపనోళ్ళలా ఉంటారని కోడి మాయమైంది అన్నట్టు అందరికీ ఇవే కావాలి. శృంగారము, లవ్, సెక్స్, రొమాన్స్, స్విమ్ సూట్ హీరోయిన్లు, డ్రెస్ చేంజింగ్, ఇవి మగవాళ్ళు కావాలి. ఆడవాళ్ళు కూడా అలా చేస్తారు.
ఇలా ఉంటాయి కదా. కంటెంట్ కూడా అంతే, ఇలాంటి కంటెంటే చెప్పాలి. ఇప్పుడు నలుగురు ఆడలు కూర్చున్నా కూడా దాన్ని ఉంచుకున్నది, వీడు ఉంచుకున్నట్ట, అది వాన్ని పట్టుకున్నదట, ఈయన పట్టుకున్నదట, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా శృంగారం అంటే ఇష్టం. పోరడు దాన్ని ఉంచుకున్నట్ట, ఇది వాడిని ఉంచుకున్నదట, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. వాడు సినిమాల్లో ఫైట్ ఉంటుంది, ఫైట్ అంటే ఇష్టం కాబట్టి ఫైటింగ్ ఉంటుంది కదా, ఇట్లనే అన్నమాట. కాబట్టి మీరు కంటెంట్ను మరోలాగా మార్ఫింగ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఒరిజినల్గా ఒక ఆర్టికల్ మీరు చదువుతారు కదా, టీవీలో విన్నది కానీ లేకపోతే గూగుల్లో చదివింది కానీ యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోలు విన్నది కానీ, అది ఎట్లుంటుందంటే దూరదర్శన్ లాంటిది. దూరదర్శన్ అంటే మీకు తెలుసు కదా, దూరదర్శన్ ఎంత సభ్యతగా ఉంటుంది. మనం అప్పట్లో బోర్ ఫీల్ అయ్యేవాళ్ళం కదా, దూరదర్శన్లో ప్రోగ్రామ్స్ అంటే తలనొప్పిగా ఉంటాయి. అదే ఇప్పుడు ఇది టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ ఇవన్నీ వచ్చినాయి కదా, అందులో సినిమాలు వస్తాయి, ఎన్నో స్టోరీలు వస్తాయి. సో అందులో దూరదర్శన్లా ఉంటుందా? ఉండదు. మంచి మంచి అందమైన అమ్మాయిలు రొమాంటిక్గా తయారవడము, లవ్, డబుల్ మీనింగ్ డైలాగులు, సరదాలు, సంతోషాలు ఉంటాయి కదా. అంటే మెయిన్గా శృంగారము ఇలాంటివి ఉంటాయి కదా, అందము, అమ్మాయిల అందాలు ఇవన్నీ ఉంటాయి కదా, లవ్ ఇవన్నీ ఉంటాయి. లవ్ స్టోరీ గురించి అడుగుతారు, లైవ్ షోలు ఉంటాయి, అమ్మాయిలతో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లా అన్నట్టు ఇలా ఉంటేనే జనం చూస్తారు. కాబట్టి ఒక దూరదర్శన్ని మీరు ప్రైవేట్ ఛానల్గా మారిస్తే ఎలా ఉంటుంది అంటే, ఈటీవీ, జెమినీ టీవీ అలా చేస్తే ఇప్పుడు లక్షల్లో జనం చూస్తున్నారు కదా. మీరు ఒక మామూలు ఆర్టికల్ని కూడా ఇలా రొమాంటిక్, వైలెన్స్, లవ్, శృంగారము ఇలాంటివన్నీ మసాలాలు పెడితేనే మీ సినిమా చూస్తారు. మరి అందుకోసం కావాలని మీరు క్రియేట్ చేయండి తెచ్చిపెట్టుకొని. ఇప్పుడు సినిమాల్లో కూడా స్విమ్ సూట్లో హీరోయిన్ చూపెడతారు, ఎందుకంటే జనం చూస్తారు కాబట్టి కావాలని హీరోయిన్ స్నానం చేసినట్టు వాళ్ళు పెడతారు. సినిమాలో భాగం కాదు అది, జనాల కోసం అట్లా తయారు చేస్తారు పాట మీద. ఇంకా హీరోయిన్ అందం చూపెట్టడం, కాలు చూపెట్టడం, తొడలు చూపెట్టడం ఇవన్నీ ఉంటాయి. శృంగార దృశ్యాలు, బెడ్రూమ్ దృశ్యాలు అని జనం చూస్తారు కాబట్టి కావాలనే చూపెడతారు తప్ప అది నిషేధించవచ్చు అని కావాలనే జనం కోసం అలా పెడతారు. మాటలు పెట్టారు, డబుల్ మీనింగ్ మాటలు ఇవన్నీ కూడా అందుకోసమే పెడతారంట. లవ్ స్టోరీలు కూడా అవి జనం ఇష్టపడేటి కాబట్టి అలా పెడతారు, క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఒక నార్మల్ వీడియోను ఇలా మీరు కల్పించి తెచ్చిపెట్టుకొని కావాలని చెప్పండి. ఇప్పుడు మీరు అమ్మాయితో మాట్లాడితే నార్మల్గా మాట్లాడతారా? ఓ సిస్టర్ లాగా మాట్లాడతారా? మాట్లాడరు. ఎవరు లేనప్పుడు అమ్మాయితో మాట్లాడని విషయాలు, లవ్, రొమాన్స్, శృంగారము, టచ్ చేయడము ఇవన్నీ ఉంటాయి ఆడ. ఇలా ఈ ఫీలింగ్స్ తెచ్చిపెట్టుకొని మీరు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా నార్మల్ వీడియోని చెప్తూనే ఇలాంటి మసాలాలు జోడిస్తూ ఆ మూడుతో ఆ ఫీలింగ్లోకి వెళ్ళి మసాలా మూడ్లోకి వెళ్ళి చెప్పండి. అమ్మాయితో మాట్లాడితే ఎలా ఉంటుంది, రొమాన్స్, లవ్ మాట్లాడతారు కదా, అలా నార్మల్ వీడియోని ఇలా పెట్టండి. లవ్ గివ్ అని ఇలాంటివి జోడించి కల్పించి తెచ్చిపెట్టుకొని మీరు సృష్టించి ఇలా చెప్పండి, జనం వింటారనమాట. అది ఇక్కడ ఉన్న ట్రిక్ అది. అయితే ఈ విషయాలను మీరు డైరెక్ట్ చెప్తే కొన్నిసార్లు ఆడియన్స్ కావాలని చెప్పిండు అనుకుంటారు, తప్పవుతుంది. కాబట్టి ఎలా చెప్పాలి అంటే, ఒక మనిషి నడుచుకుంటూ పోయిండు ఇసుకల, కొందరు పోతే ఆడ అచ్చులు పడతాయి కదా, వాళ్ళు కావాలని వేసుకుంటారా? అవే అచ్చులు పడతాయి కదా. ఇలా అన్నట్టు బయట ఎక్కడో జరిగితే మీరు వాటి గురించి చెప్తున్నారు, అప్పుడు మీ తప్పు కదా, అక్కడ జరిగింది కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు కదా. ఆ అమ్మాయి స్విమ్ సూట్లో స్నానం చేస్తుందట, ఆ పిల్ల గిన్నెవే అని వాటి చెప్తే మీ తప్పు కాదు కదా. ఆ పిల్ల చేస్తుందేమో వీడు చెప్తాను అనుకుంటారు. వాడిని ఉంచుకున్నట్ట, వీళ్ళిద్దరు లవర్స్, వాడు ఆ రూమ్లో పండుకున్నారట, ఆంటీని కిటికీలోకి వెళ్ళి చూసినా డ్రెస్ మార్చుకుంటాను, ఇలాంటి మాటలు చెప్తే మీ తప్పు కాదు కదా, అక్కడ జరిగితే వీడు చెప్తాడు అన్నట్టుగా ఉంటుంది. చూసారా? అంటే ఇసుకలో మనుషులు నడుచుకుంటూ పోతే ఆడ అస్సలు పడితే చూసినావా, అలా ఆడ జరుగుతుందని మీరు చెప్తే మీ తప్పు కాదు, ఆడ జరిగింది మీరు చెప్తున్నారు కదా. ఇలా చెప్పండి, కంటెంట్ను మార్ఫింగ్ చేసి క్రియేట్ చేసి తెచ్చిపెట్టుకొని కొన్ని విషయాలు ఈ విధంగా చెప్తే జనం వింటారు, ఇంట్రెస్ట్గా ఉంటుంది.